అలాంటిది ఈ విద్యను మీరు మరచిపోవడం సహజమే కదా అంగరాజా? పోటీ పడకుండా నేను ఎలా వెనక్కి తగ్గగలను వాసుదేవా? నా జీవితంతో నేను ఏ విధంగా రాజీ పడగలను? ఈ సమాజం నిరంతరం నా వ్యక్తిత్వాన్ని కాలరాస్తూ వచ్చింది. నాలోని శక్తికి తగిన గౌరవం ఇవ్వలేదు. నా స్వప్నాలను స్వీకరించలేదు. నేనొక సూతపుత్రుడనంటూ ఎప్పుడూ అవమానపరుస్తూ వచ్చింది. నీ పితృదేవుడి మాట వినిపించుకో. సూతులకు శస్త్రాలు సంధించే సామర్థ్యం ఉండదని ఆయనకి బాగా తెలుసు. ఈశ్వరుడు ప్రసాదించిన సామర్థ్యంపై మనిషికి అధికారం ఉంటుంది వాసుదేవా. అలాంటిది ఈ సమాజం ఎవరినైనా అధికారం పొందే అర్హత లేదని ఎలా చెప్పగలదు? ఆ విధంగా చెప్పడం నిజంగా ఘోరాపరాధమే రాధేయ. జాతి పేరిట వివక్ష చూపడం, మానవ కల్పిత విభేద